అన్న ఫ్రీ బస్ ఇప్పుడు ఎఫెక్ట్ వల్ల నిన్న మొన్న సూసైడ్స్ అయినాయి, మళ్ళీ రాత్రేమో ఆటో గాల పెట్టుకున్నాడు మహబూబ్ నగర్ అయినా. అంటే ఇప్పుడు ఈ ఎఫెక్ట్ ఇంకా ఎంత ఎంత ముందుకు వెళ్తుంది, ఇంకా ఇంకా ఎన్ని చావులు చూడాల్సి వస్తుంది? మీకేమన్నా ప్రభుత్వం ఏమన్నా చేస్తా అని చెప్తుందా? చేయాలమ్మా, ప్రభుత్వం చేయకపోతే బ్రతుకు చాలా భారం అయిపోయింది. ఈ ఫ్రీ బస్సులు పెట్టడం వల్ల మొత్తానికి పడిపోయింది గిరాకీ. ఏం తీసుకోలే, రోడ్ల మీద ఫుట్పాట్ల మీద దేవుడా అని తిరుగుతున్నారు జనాలు, డ్రైవర్లు. చూడు కుప్పలు కుప్పలు పడి ఉన్నాయి, ఎక్కడ పడితే ఆడ గిరాకీలు లేవు. ఎట్లా బ్రతకాలని ఒకటే దిగులు పడి డ్రైవర్లంతా ఈ విధంగా చనిపోతున్నారు, ఇంకా కూడా చనిపోతారు. కనగరం వచ్చి డ్రైవర్లకి ఏదైనా ఉపయోగపడేటట్టు ఈ పర్మనెంట్లు అంట అవి ఉన్నాయి, ఇవి ఒక భారం. ట్యాక్సులు అవి ఇవి పెట్టినారు, అది కట్టుకోలేక ఫైనాన్సులు కట్టుకోలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. రేవంత్ రెడ్డి మా డ్రైవర్ల మీద దయ ఉంచి ఏదైనా మాకు పండుగ ప్రకారంగా నెలకొక్కింతని ఏదైనా చేయాలి. తీసేయాలని ప్రతి ఒక్కరు అంటున్నారు. తీసేస్తేనే బతుకుతారు, లేకపోతే లేదు. ఇదే విధంగా బ్రతకాల్సి వస్తుంది. పూర్తిగా అసలు అయితలేదంటారా? గిరాకీ పూర్తిగా డ్యామేజ్ అయిపోయిందమ్మా, ఏం లేదు గిరాకీ. ఎక్కడ పడితే ఖాళీగానే ఉన్నాయి ఆటోలు. రోజు ఒక 500-600 రూపాయల దాకా తీసుకువెళ్ళాం, అది ఏమీ లేదు. 100-200, అది ఇంకా ఏదైనా తాగేవాళ్ళంటే అది అట్లే సరిపోతున్నది. ఇండ్లకి ఏం తీసుకెళ్తలేరు. బతుకు భారంగా ఇది చెప్పదలుచుకున్నది. మా మీద వచ్చి మాకు ఉపాధి కల్పించాలి. మీరు ఎప్పటి నుంచి ఆటో నడుపుతున్నారు? మేము 10-15 సంవత్సరాలు అవుతుంది మేడం నడపబట్టి. అవునండి. అంటే ఈ 15 సంవత్సరాలుగా ఎప్పుడన్నా ఇలాంటి పరిస్థితి ఏర్పడ్డదా అంటే గిరాక్ కాకుండా? ఇట్లా ఎప్పుడు కాలేదండి. చాలా ప్రాబ్లం అంటే చాలా ప్రాబ్లం అవుతుంది. ఈ ఓలా ఊపర్లు కొంచెం తీసేసినా కానీ మాకు కొంచెం బాగుంటుంది. అవును, ఓలా ఊపర్లు బంద్ చేస్తే మాకు కొంచెం బాగుంటుంది. కిరాకీలు దొరుకుతాయి, కానీ సెట్టింగ్ డ్రాపులు దొరుకుతాయి, ఏవైనా దొరుకుతాయి. కానీ మొన్న మహబూబ్నగర్లో ఒక ఆటో డ్రైవర్ తలగా పెట్టుకుండు కదా, మా పరిస్థితి కూడా అదే అవుతుండొచ్చు. రేపు కూడా పిల్లలం ఫీజులు కట్టలేక, ఇంటి కిరాయి కట్టలేక, బండ్ల కిరాయిలు కట్టలేక రోజు 1000 రూపాయలు తీసుకోతుంటాం మేడం. 300-400 తీసుకెళ్తున్నాము అంతే. అంతకు మించింది ఇంకేం మేలు లేదు. ఇక్కడ గంటలు వెయిట్ చేయవలసి వస్తుంది పబ్లిక్ గురించి. ఏమి దొరకట్లేదు. చాలా ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది. ఆటో డ్రైవర్లో చాలా ఘోరం పరిస్థితి అయిపోయింది. చాలా అంటే ఘోరం అంటే మరీ ఘోరం మేడం. రేవంత్ రెడ్డి మన కనకరిస్తే ఆటోల మీద ఆయన కొంచెం చూస్తే బాగుంటుందని మాకు కూడా ఒక అభిప్రాయం. మీరు ఇప్పుడు చెప్పండి అన్న, మీ ఆధారమే ఈ ఆటోల మీద. మరి ఇప్పుడు మీ కుటుంబం ఎలా గడుస్తుంది? ఇప్పుడు చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు దీన్ని ఆపే పరిస్థితి ప్రభుత్వం ఏమైనా తీసుకుంటుందంటారా లేదా? ఇప్పుడు పరిస్థితులు మాత్రం చాలా కష్టం ఉంది మేడం. మాకు చాలా ఇబ్బంది అంటే ఇబ్బంది ఉంది. మేము అప్పుడు ఈ బస్సులు స్టార్ట్ కాకముందుకు కనీసం ఒక మనిషి ఒక 1000 రూపాయలు సంపాదించేవాళ్ళం కరోనా టైంలో. ఆ 1000 రూపాయలు అంటే ఇప్పుడు ఈ పరిస్థితిలో 400 రూపాయలు సంపాదిస్తున్నాం. ఆ 400 రూపాయల ఫ్యామిలీ బతకాలా, మేము రోడ్డు మీద తిరగాలా, చేయాలంటే చాలా ఇబ్బందికరం అయిపోతుంది. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం దీన్ని కొంచెం దృష్టిలో పెట్టుకొని ఈ బస్సులు మరి క్యాన్సిల్ చేస్తా ఏం చేస్తా ప్రభుత్వం నిర్ణయించుకోవాలి. మేము మాత్రం తట్టుకునే పరిస్థితి లేదు. ఇప్పటికీ చాలామంది డ్రైవర్లు సొసైటీ చేసుకున్నారు. చాలామంది ఇబ్బందిగా ఉండడం, స్కూల్ ఫీజులు కూడా కట్టలేని పరిస్థితి. ఏ ప్రైవేట్ స్కూల్లో చేంజ్ చేసినా కానీ నెలకు వచ్చి 5,000-6,000 మినిమం కట్టాల్సి వస్తుంది ఒక బాబాకి. మినిమం 5-6 వేలు కట్టాల్సిన పరిస్థితి ఉంటాయి. ఇప్పుడు చేసే కష్టానికి డైలీ 400 ఎక్కేసుకున్నా 12,000 అవుతుంది. దాంట్లో ఇంట్లో మెయింటెనెన్స్ వెళ్ళాలా, పిల్లలకి ఫీజు కట్టాలా, మేము ఫ్యామిలీ బతకాలంటే కష్టమైపోతుంది మేడం. అది ఇప్పుడు మా ప్రభుత్వం మాకు ఆటో డ్రైవర్ల గురించి కాస్త దృష్టి పెట్టి ఏదో ఒకటి నిర్ణయం తీసుకొని చేస్తే బాగుంటుందని మా ఆటో స్టాండ్. ఇంకా ఓలా ఊబర్ ఒకటి క్యాన్సిల్ చేస్తే చాలా సేఫ్ మేడం. ఇవి మాత్రం కూడా దందా నడుస్తాయి మాకు. ఓలా ఊబర్ ఇంపార్టెంట్. ఓలా ఊబర్ క్యాన్సిల్ చేస్తే మాకు దందా ఆటోమేటిక్ కొంచెం కవర్ అయిపోతుంది. మాకే ప్రతి డ్రైవర్ నడుస్తుంది. ఓలా ఊబర్ వచ్చేసి ఇక్కడికి వెళ్ళి ఆడు సికింద్రాబాద్ 120 రూపాయలు పోతున్నాడు. మేము అంతకుముందు మేము ఒక 200 వెళ్ళేవాళ్ళం. అలాంటి పరిస్థితి అయిపోతుంది. ఓలా ఊబర్ దిగగానే ఇంకో పికప్ ఇస్తారు వాళ్ళకు, మాకు పికప్ ఉండదు మేడం. మేము దించామంటే 200 ఏమంటే ఆ 200 అంటున్నారు. అలాంటి పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఎవరో ఓలా చూసుకొని దాంట్లో రేట్ చూసుకొని దాన్ని బట్టి వచ్చేస్తున్నారు. అట్లా కొంచెం ఇబ్బంది అయిపోతుంది మేడం. కొంచెం దాదాపుగా 100% మాకు ఇబ్బందిగానే ఉంది. ఆ ప్రభుత్వం దీన్ని దృష్టి తీసుకొని ఏదో ఒకటి చేస్తే, నిర్ణయం తీసుకుంటే కొంచెం మా భార్య పిల్లల్ని ప్రభుత్వ దృష్టిలో తీసుకొస్తున్నాం మేడం. అది అన్న మీరు చెప్పండి, ఇప్పుడు ఈ ఆటో ఎఫెక్ట్ మీకు ఎంతవరకు తెలుస్తుంది? చాలా ఎఫెక్ట్ పడ్డదమ్మా. అంతకుముందుకు బాగుండే,
కరోనా టైంలో కూడా బాగుండే, కానీ ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఆటోలు తీసే ఆటోలకు చాలా ఎఫెక్ట్ పడ్డది. ఇలా జరుగుతుందని తెలిసి ముందు గవర్నమెంట్ స్కూల్లో వేద్దాం అనుకున్నా, కానీ గవర్నమెంట్ కూడా ఏమంత సదుపాయాలు లేవు. ఉన్న పరంగా మేము ప్రైవేట్ స్కూల్ చేసినాం, ఉన్న పరంగా గవర్నమెంట్ ఫ్రీ బస్సు పెట్టడం వల్ల మొగోళ్ళు ఎవరెక్కుతారు మేడం, అందరికీ బైకులు వాళ్ళ అవకాశాలు వాళ్ళకు ఉంటాయి. మొగోళ్ళతో మొదటి నుంచి కూడా వాళ్ళు బైకులు ఎక్కువ రెస్పాండ్ అవుతారు. ఈ ఆటోలతో రెస్పాండ్ అయితే ఆడవాళ్ళే. ఈ ఆడవాళ్ళకే ఫ్రీ బస్సు పెట్టేయటం వల్ల మాకు చాలా ఎఫెక్ట్ పడ్డది. ఒక్కొక్క బండి డ్రాప్ పడటానికి 2 గంటలు టైం పడుతుంది, 2 గంటలు. అది కూడా మొగోళ్ళు వస్తారు, ఒక 5 మంది కూర్చుంటారు, 5 మందికే సరిపోతుంది బండి. 2 అవర్స్ ఉండి 100 రూపాయలు అంటే పొద్దుస్తా మనం కష్టపడ్డా కూడా ఒక 500 చేయడం కూడా కష్టంగా ఉంది. దయ ఉంచి ఇప్పుడు ఒక్కడే చెప్తున్నామండి, రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లుగానే ఆటో కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. కానీ రేవంత్ రెడ్డి అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాడు, కానీ ఇది ఎందుకు ఆటో గురించి నిర్లక్ష్యం చేస్తున్నా అర్థమవుతలేదు. ఒక ఏజ్ బార్ పెట్టానా ఏదైనా పెడితే బాగుంటుంది, కానీ మమ్మల్ని ఆగం పట్టించే ప్రయత్నం చేయొద్దండి. ఎందుకంటే మా పిల్లలు దీనిపైన ఆధారపడ్డారు, మా ఫ్యామిలీ దీనిపైన ఆధారపడ్డారు. దీన్ని నమ్ముకొని బండి ఇప్పుడు 2 లక్షలు ఫైనాన్స్ 2 నెలలు కట్టకపోతే వాళ్ళు బండి తీసుకుపోతారు. మా ప్రాబ్లమ్స్ మాకున్నాయి, అది గవర్నమెంట్ తెలుసు. అయినా సరే ఎందుకు ఇట్లా నిర్లక్ష్య వైఖరి వివరిస్తుందో మాకు తెలియదు. కనుక దయచేసి ఈ ఫ్రీ బస్ అనేది సడలింపు జరగాల, ఏజ్ లిమిట్ పెట్టాలా, మాకు కొంచెం డ్రైవర్లను దృష్టిలో పెట్టుకోవాలా. ఊర్లలో అయితే రైతులు, హైదరాబాద్ అయితే ఆటోలు, ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడవలసిందిగా ముఖ్యమంత్రి గారికి గవర్నర్ మనవి చేస్తున్నాం. ఇప్పుడు ఆ ఓలా ఊబర్ల ఎఫెక్ట్ కూడా ఉంది అని చెప్పి చాలా మంది అంటున్నారు, ఉందంటారా? 100% ఉందండి. ఓలా ఊబర్ వల్ల మాకు వచ్చేది ఏంటంటే, ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి నైట్ తిరిగేట వాళ్ళంతా ఉంటారు. డైలీ తిరిగేట దాంట్లో ఇప్పుడు ఏంటంటే ఆ ఓలా ఊబర్ 100-200 పోయేది 20 రూపాయలు 30 రూపాయలు చూపిస్తుంది. వాళ్ళు వచ్చి బాబు 30 రూపాయలకు వస్తారా అని అడుగుతారు. 30 రూపాయలు మేము రామంటే వేరే దానికి వెళ్ళిపోతారు, వాళ్ళ ఊబర్ బుక్ చేసుకు వెళ్ళిపోతారు. దానివల్ల వచ్చే ఆదాయం కూడా మొత్తం పోతుంది. టోటల్గా ఇప్పుడు నేను వచ్చి 1 గంట బండి పెట్టినా, ఇప్పుడు టైం ఎంత అవుతుంది, 4 అవుతుంది. ఇప్పటివరకు నా బండి నిండలేదు, డ్రాప్ పడలేదు ఇంకా. అంటే 4 అవర్స్, మళ్ళీ ఢిల్లీ ఇటు వస్తే మళ్ళీ 4 అవర్స్, అంటే ఎంత 200. ఈ 200లతో నేను బండి ఫైనాన్సింగ్ కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలి, ఫ్యామిలీ ఫీజు కట్టాలి, స్కూల్ ఫీజు కట్టాలి, ఇవన్నీ ఉన్నాయండి. బండి డీజిల్ వేసుకోవాలా, ఫ్యామిలీ చాలా డిస్టర్బ్ అవుతుంది. దీనివల్ల మానసికంగా డ్రైవర్ అనేది ఒత్తిడి రోల్ అవుతుండు. ఆటో డ్రైవరే, క్యాబ్ డ్రైవర్ కంటే అది వేరే, కానీ ఈ ఆటో డ్రైవర్ మాత్రం ఒత్తిడికి లోన్ అవుతుండ్రు. చాలామంది కనబడతలేరు, కానీ చాలా మానసికంగా ఒత్తిడిలో ఉన్నారు, మెంటల్గా డిప్రెషన్ చాలా అవుతున్నారు. ఈరోజు ఆటో తగలు పెట్టుకున్నాడు ఒక వ్యక్తి అంటే రేపు ఇంకేం జరుగుతుందో తెలియదు. మొన్ననే మా ఇంటి పక్కన ఒక అతను సూసైడ్ చేసుకున్నాడు పాపిరెడ్డి నగర్లో. ఆటో డ్రైవరే, ఆటో కానీ నమ్ముకొని తీసుకొచ్చినాకంటే బస్సు ఫ్రీ పెట్టేసరికి సూసైడ్ చేసుకున్నాడు. ఆ ఫ్యామిలీ గతేం గాను. అందుకనే ఈ ఆటో సడలింపు, ఈ బస్సు ఫ్రీ బస్ అనేది ఖచ్చితంగా సడలింపు చేయాలి. మా ఆటోలను కూడా దృష్టిలో పెట్టుకోవాలని రేవంత్ రెడ్డికి మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు గేమ్ ఆడుతున్నారు అంటే ఎందుకన్నా ఇప్పుడు పనులు లేక? మా పని లేక కాదు, మాకు దందాలు లేవు, ఇంటికి పోతే ఇబ్బంది ఆడవాళ్ళతోటి. ఎట్లుంటుంది ఇంట్లో తినడానికి? బియ్యము వారంకో బస్తనన్ను కొనుకొచ్చుకోవాలి కదమ్మా మేము. ఎట్లా పరిస్థితులు అట్లా అయిపోయినాయి రోడ్డు మీద. అట్లా అని టైంపాస్గా చెట్ల కింద ఎన్నో బండి పెట్టుకొని కూర్చుంటూ అడ్డల పైన ఎన్నో కూర్చుంటుకుంటా గేమ్లు ఆడుకోవాల్సిన రోజులు వచ్చినాయి అంతే. ఎప్పటికెళ్ళి పెట్టిరు బండి? ఇదా నేను 12 గంటలకు పెట్టినా, ఒక డ్రాప్ పోయి వచ్చిన. ఇప్పుడు ఎంత అవుతుంది టైం అంటే 3 అవుతుంది. 3 గంటలకు కూడా ఇంకా లైన్ రాలేదు, 3 గంటలకు కూడా లైన్ రాలేదు. అంత పరిస్థితి ఘోరమైంది మాది ఆటో డ్రైవర్ అంతే. మీకు యూనియన్ అనేది ఏమైనా ఉందా అన్న? ఉన్నది, యూనియన్ ఉన్నది మాకు. దానికి యూనియన్ పోయి మరి ప్రభుత్వానికి మరి మా పరిస్థితి ఇట్లా అని చెప్పేసి ఏమైనా చెప్పారా? మేము ఎక్కడ పోలేము అమ్మ. ఇప్పుడు లోకల్ కదా, ఇప్పుడు ఎవరినన్నా అడుగుదామన్నా కూడా మీరు లోకల్ కదా మీకు బస్సు లేదు కదా అంటారు. కానీ రోడ్ మీద పోయే బస్సులు ఎక్కుతారు, కానీ లోకల్గా ఎవరు అస్సలేరు కదా మేడం అంతే. కూడా ఇక్కడ తిరుగుతున్నాయి అని చెప్పేసి అంటున్నారు, నిజమేనా? నిజమే, తిరుగుతుంది. అది కూడా ఎఫెక్ట్ చాలానే పడుతుంది, అది కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకు పడదు? ఇక్కడ వచ్చి నిలబడి మరి మామూలుగానే బుక్ చేసుకొని వెళ్ళిపోతారు ఆటోలు, బైకులు. లేడీస్ కూడా వస్తారు బైక్ బుక్ చేస్తే, లేడీస్ కూడా నడిపిస్తారు బైక్లకు. ఎవరిని ఏమంటాం? అలా అని చెప్పి ఇట్లా గమ్మ జీవితాన్ని నడిపిస్తున్నాం అంతే. ఆ సీఎం ఏం చేయాలి, ఈ సీఎం ఏం చేయాలి? ఎవరు ఏ సీఎంలో అయినా ఏం చేయలేరు. మా కష్టం మేమే తింటున్నాం. మాకు ఆటో కింద కావాలని మేము ఎంతప్పటి నుంచో కొట్లాడుతున్నా, కానీ ఈయనేం చేయలేడు, ఆయన ఏం చేయలేడు. ఏదో మా తలరాత అనుకుని బతున్నాం తప్ప వాడు ఇస్తాడు వీడిస్తాడని ఏం లేదు. ఇప్పుడు ఆశ కూడా లేదు మాకు. ఏం చేస్తాం? మీరు చెప్పండి అన్న. ఇప్పుడు మా ఒపీనియన్ ఏంటంటే, ఇప్పుడు దంద లేదు కాబట్టి చాలా ఎఫ్టాక్ అయిపోయింది. ఇప్పుడు నెలకు వచ్చి ఇంట్లో సరుకులు చూసుకోవాలి, స్కూల్ ఫీజు కట్టాలి, రెంట్ కట్టాలి,
పిల్లలను చూసుకోవాలి, ఇవంతా ఎక్కడ వెళ్తుంది మాకు వెళ్తలే. ఈ రేవంత్ రెడ్డి గారు దయచేసి మా మీద చూపిస్తే దయ చూపిస్తే చాలా మరీ ఆయన కోరుతున్నాం. నిన్న ఇప్పుడు ఆటో కాలబెట్టిండు ఆయన మహబూబ్ నగర్ అయినా, అంటే ఇప్పుడు ఆ ఎఫెక్ట్తో నేను అంటారా, మీరు ఏమనుకుంటున్నారు? నేనైతే ఆలోచన అయితే ఎఫెక్ట్ తోటే అనుకుంటున్నాం. ఎందుకంటే దానివల్ల మేడం ఇప్పుడు ఈఎంఐ నెలకి ఈఎంఐ కట్టాలి. అతని పరిస్థితి ఎట్లుందో మా పరిస్థితులు ఎట్లుందో అతని పరిస్థితి కూడా సేమ్ అంతే ఉంటుంది. ఆస్తులు బిల్డింగులు పెట్టుకొని అయితే ఆటో తోలం టైంపాస్కి. అక్కడ ఇంట్లో ఇల్లు నడపాలి, పిల్లల ఫీజు, అటు అమ్మాయిని నడపాలి, అన్నీ నడపాలి. ప్లస్ ఇవన్నీ చూసి ఈఎంఐ ఒక నెల తక్కువైందంటే కూడా వాడు ఊరుకోడు, ఆటో గుంజుకపోతాడు. ఆ గుంజుకపోయి ఇజ్జత్ ఎందుకు కూడా కొట్టుకోవాలని చెప్పి ఆటో అంటూ పెట్టుకుంటాడు. అంతే ఆడ జరిగిన పరిస్థితి అది. అంతే. మళ్ళీ ఇప్పుడు కరెక్ట్గా దందాలు ఉండి రోజుకు ఖర్చులు 500, 800, 1000 రూపాయలు మిగిలితే నెలకు వచ్చే వరకు 20,000 అంటే ఓ 1200 ఇదో 12,000 మనకి కట్టి ఒక 8,000 పిల్లల ఫీజులు అవి ఇవని. అంతే. బతకడానికి బిల్డింగ్లు కట్టాలి, ఆస్తి సంపాదించాలని కూడా మాకు ఎలాంటి రూపాయి కూడా మిగలేదు మాకు నెల వచ్చే వరకు. జీవనోపాధి అంతే. పిల్లలను నడపాలి మేము. వాళ్ళని చేసుకొని పుట్టించినప్పుడు మేము తిండి పెట్టకపోతే ఇంకెవరు పెడతారు?